పల్లిలోని వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త నెలకొంది. కొత్తగా నిర్మిస్తున్న భవనాలను పోలీసులు కూల్చివేశారు. బుల్డోజర్లు, ప్రొక్లైనర్లతో కూల్చివేతలు సాగాయి. దీనిపై వైసీపీ కోర్టుకు వెళ్లనుందని తెలిసింది. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, తాడేపల్లి వైసీపీ కార్యాలయం దగ్గర కూల్చివేతలు ఉదయం 5:30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు కూల్చివేస్తున్నారు. అంతేకాకుండా ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో ఈ భవనాలన్నీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితులతో ఇక్కడ నెలకొన్నాయి. స్లాబ్కి సిద్ధంగా ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అది పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి సిఆర్డీఏ అధికారులు ఉదయం 5:30 గంటల నుంచి కూడా ఈ కూల్చివేత పనులు ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా కూల్చివేత అంటే అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు కూల్చివేస్తున్నారు ఏంటనే దాని మీద ముందస్తు సమాచారం కూడా లేకుండా, ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి ముందస్తు సమాచారం ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేస్తున్న దాని మీద వైసీపీ వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా కూల్చివేతలకు సంబంధించినటువంటి ఏదైతే విధానం ఉందో అది పూర్తి స్థాయి అధికారులను తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద కోర్టుకి వెళ్లి తేల్చుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేగా ఇప్పటికే నిర్మాణం ఉన్నటువంటి భవనాలు కూడా పూర్తి స్థాయిలో కూల్చివేస్తున్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఈ కూల్చివేతలు ఎందుకు కూల్చివేస్తున్నారు? అక్రమ నిర్మాణాలు సంబంధించినటువంటి కూల్చివేతలా, లేదు అంటే కనుక ఇతర ఏదైనా కారణాలు, సాంకేతికమైనటువంటి కారణాలు దీనిలో ఉన్నాయనే అంశాన్ని కూడా సిఆర్డీఏ అధికారులు ఇంతవరకు చెప్పినటువంటి పరిస్థితి. అయితే సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ రోజు ఉదయం 5:30 గంటల నుంచి కూడా ఈ కూల్చివేతలు అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించిన కొంతమంది భవనాలుగా కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ వైసీపీ నేతలకు సంబంధించిన భవనాలు కూల్చివేతలు ఇది కక్షపూరితమని కూడా కొంతమంది ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో కోర్టుకి వెళ్లి తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది.